చంద్రగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎలాంటి కసితో పనిచేస్తానో అంతే కసిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపు కోసం పనిచేశానని అన్నారు. ఎవరి దగ్గర ఎలాంటి సాయాన్ని ఆశించకుండా సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. ఆర్థికంగా వెనుకబడడంతో ప్రజలకు ప్రజా సమస్యల పోరాటాలకు కొంతకాలంగా దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రజలు కార్యకర్తలు క్షమిస్తారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఇకపై అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తల కష్టాలలో తోడుగా అండగా ఉంటారని అన్నారు. పిఠాపురంలో మార్చి 14వ తేదీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 6 మండల పార్టీల అధ్యక్షులు కేంద్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పిఠాపురం వచ్చే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. వైసీపీని అధఃపాతాళానికి తొక్కుతానన్న మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని దేవర మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆక్యాపాటి సుభాషిని, మండల అధ్యక్షులు దొమ్మల కిషోర్, రాయల్ వెంకట్, పగడాల యువరాజ్, నాని తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో చిత్రాడ అనే ప్రాంతంలో అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్క జనసేన నాయకులకి, జన సైనికులకి, ఊరు వాడలో ఉన్నటువంటి ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ప్రభుత్వం స్థాపించేంత వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మార్చి 14వ తారీఖు జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలని ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల అధ్యక్షులు అందరితో కలిసి ఇక్కడ సమావేశాన్ని, అదేవిధంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 2024లో మనం 2025లో ప్రభుత్వాన్ని స్థాపించి అంగరంగ వైభవంగా మనం పండగలాగా చేసుకుందాం అన్నారు. మా అధ్యక్షులు చెప్పినట్టే ఈరోజు పండగ వాతావరణంలో మార్చి 14వ తారీఖున 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రపంచంలో కాదు, దేశంలో ఎక్కడైనా తీసుకున్నా సరే ఎప్పుడు కనీవిని రీతిలో 100% స్ట్రైక్ రేట్తో వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ. చాలా గర్వంగా కూడా ఉంది దీంట్లో ఉండడానికి. సో ఆ రోజు చెప్పాడు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వైసీపీని పాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు. చెప్పిన మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ మా అధ్యక్షుడు తొక్కతా అనుకున్నారు, కానీ ఈ విధంగా పాతాలని తొక్కుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఆ రోజు చెప్పాడు, మనం 2024 ఇప్పుడు ప్రభుత్వం లేఖన చేసుకుంటున్నాం, 2025లో మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ మంచి పాలన చేద్దామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి 14వ తారీఖు ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో మనకు పార్టీ ఆఫీస్ ఉంది, కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది. నాతో పాటు ప్రతి ఒక్క మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు ఇక్కడ. మీరు ఎవరైనా సరే ఊరు వాడ ఎక్కడి నుంచైనా సరే 7 మండలాల నుంచి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు. మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఫెసిలిటేషన్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము సమావేశానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనలతో మేము 7 మండలాల్లో కూడా కానీ 7 మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెడతాం. సో రానున్న కొన్ని రోజులు దానికి కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ సభని ప్రతి ఒక్కరు ఊరవాడ ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మీకు బస్ ఫెసిలిటీ పెడతాం. ఇక్కడి నుంచి ఎవరు రావాలన్నా కూడా ఇక్కడి నుంచే బయలుదేరి మార్చి 13వ తారీఖు సాయంకాలం బయలుదేరి 14వ తారీఖు అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని 14 నైట్ మళ్ళా బయలుదేరి 15 మార్నింగ్ వస్తాం. ఇదంతా కూడా వాళ్ళ మండలాధ్యక్షులందరూ కూడా చెప్తారు. సో ఈ సభని ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా కానీ ఈ సభను జయప్రదం చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను.